కనుక ప్రభు ఇంతవరకు చేసిన ప్రార్థనలు మీరు విన్నారు. అబ్రాహం గారికి మీరు మంచి ఆరోగ్యం ఇస్తున్నారని, ఆయన ఆరోగ్యంగా ఇంటికి వస్తున్నారని మేము నమ్ముతున్నాం. మేము నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి ఆయనకి ఎలాంటి గడిబిడి జరగకుండా పూర్తిగా ఆయన శరీరంలో ఉన్న ప్రతి భాగం కూడా పనిచేయడానికి, ఆయన బాడీ చక్కగా సహకరించడానికి, ఆయనకి ఇస్తున్న మందులు, ఆయనకి ఎక్కించిన రక్తము, ఆయనకి వేసిన కుట్లు, అతికించిన వేలు అన్నీ కూడా చక్కగా ఒక సాక్ష్యంగా ఉండడానికి మీరు కార్యం చేయండి ప్రభువా. మీరు ఏదైనా చేయగలరు. మరణము తప్పించుట యెహోవా వశమనుంది నాయన. కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి. వాక్యమే మాకు బలం, వాక్యమే మాకు శక్తి, వాక్యమే మాకు నిరీక్షణ, వాక్యమే మాకు విశ్వాసం ఇస్తుంది. కనుక సహాయం చేయండి. విష్ణుబాబు గారిని మీరు వాడుకొని ఆయన ద్వారా మంచి మాటలు మాకు దయచేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. విష్ణుబాబు గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. వారు మనకి పరిచితులే, రమణయ్యపేటలో ఉంటారు. వారికి బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసేటటువంటి ఆ పెద్ద ఆఫీస్ ఉంది. వారు మీకు అందరికి కూడా పరిచితులే. వారు ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియులారా, ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని మనందరికీ దయచేసి ఒక కుటుంబంగా కూర్చున్న దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్దాం. ఇవాళ ఒక విషాద కథ నేను విన్నాను. ఎవరో అనుకుంటే ఆఖరికి సాయంత్రానికి తెలిసింది సార్ అని. నాకు చాలా ఇబ్బందికరమైంది, మినలేంది. మొన్ననే మెసేజ్ కూడా చెప్పారనుకుంటాను. సో ఏదైనా పడుటకు లేచుటకు దేవుడు మనకి అనేకమైన శ్రమలను కలిగిస్తూ ఉంటాడు. ఎవరి ద్వారానో ఏదో తెలియజేస్తూ ఉంటాడు. ఏది ఏమైనా వారు కోలుకొని మళ్ళా అద్భుతమైన సాక్షిగా ఈ ఆలయంలోకి అడుగు పెడతారనే నమ్మకంతో దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తోత్రం చెప్దాం పిల్లగా. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యంలోనికి వెళదాం. ప్రియులారా, ఇక్కడ చాలామందికి నేను తెలిసే ఉండొచ్చు. చాలామందికి ఒక నల్లగా దెయ్యంగా తెలుసు నేను చాలామందికి. ఎందుకంటున్నానంటే ఈ రమణీపేటలో ఉంటూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎంతోమందిని భయంకరమైన అన్య ఆచారాల్లోకి నడిపించిన వాళ్ళలో ఈ ఊర్లో మొట్టమొదటి వాడిని నేను. దేవుడు కృపను బట్టి ఆయన సన్నిధిలో ఇలా నిలబెట్టినందుకు మరొక్కసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, సింపుల్గా చెప్పాలనుకుంటే మన ఊరు చివరిలో పొలిమేరలు అంటారు. బోట్ క్లబ్ దగ్గర ఒక గుడి ఉంది, పాములు గుడి అంటారు దాన్ని. అందులో విగ్రహ ప్రతిష్ఠ చేసింది నేనే. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. నేను ఊర్లో ఎలా ఉండేవాడినో ఆయన కృపను బట్టి మీ ముందు ఇలా నిలబెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రియులారా, మనం చూస్తున్నవి, మనకు జరుగుతున్నవి అన్నీ చూసినప్పుడు చాలా ఇబ్బందిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనిషికి అనేకమైన గాయాలు తగులుతూ ఉంటాయి. ఈ గాయాలు తగిలినప్పుడు చాలా గాయాలు ఉంటాయి. గాయాల్లో రకాలు ఉంటాయి. నా కొడుకు నాకు చేసిన గాయం నాకు ఈ జన్మలో మానదు అంటాం. అలాగే దేవుడు కూడా గాయాలు చేస్తాడా? దేవుడు కూడా గాయాలు చేస్తాడా అని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఈ రోజున ఒక వ్యక్తితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మన మీద అభిప్రాయం ఏంటో తెలియకుండా ఆ వ్యక్తితో సహవాసం చేయడం కష్టం అంటారా? కష్టం కాదంటారా? కష్టమే కదా. ఏ వ్యక్తితో అయితే మనం సహవాసం చేస్తున్నామో ఆ వ్యక్తి మన మీద ఏ అభిప్రాయం ఉందో మనకు తెలియకపోతే ఆ వ్యక్తితో సహవాసం నడవదు ప్రియులారా. అలాగే ఎక్కడైనా మనం పనిచేస్తున్న ప్లేసుల్లో కానీ ఇంకెక్కడైనా కూడా మనం సహవాసం చేస్తున్న వాళ్ళకి మనకి మధ్యన మ్యూచువల్స్ లేకపోతే మన సహవాసం నడవదు, అపార్థాలకి చోటు చేసుకుంటుంది, తద్వారా విడిపోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు కూడా ఏ దేవుణ్ణైతే మనం పూజిద్దామని ఇక్కడికి వచ్చామో, ఏ దేవుణ్ణైతే మనం నమ్మి విశ్వాసంతో మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఇక్కడికి వచ్చామో, ఆ దేవుడు మన మీద ఉన్న అభిప్రాయం ఏంటో మనకు తెలియకపోతే చాలాసార్లు దేవుడి నుంచి తప్పిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ప్రియులారా.
ఆ వ్యక్తి ఆ దేవుని యొక్క ఆలోచన మన మీద ఎలా ఉందో తెలియకపోతే ఒక చిన్న వదంతు కలిగిన వెంటనే, ఒక చిన్న ఇన్సిడెంట్ కలిగిన వెంటనే, ఒక చిన్న బాధ కలిగిన వెంటనే మనకి ఎలా ఉంటుందంటే ఆ దేవుడి మీద నమ్మకం పోతూ ఉంటుంది. అలాగే ఎన్నో ఇబ్బందుల్లో మనం పడతా ఉంటాం. ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులరా. యోబు గారు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. యోబు గారు రాసిన గ్రంథము, ఆయన గాయపరచి గాయమును కట్టును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా వాక్యాన్ని బట్టి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ కృపను బట్టి మేమందరూ ఇలా కూడుకొని నీ సన్నిధిలో నీ మాటల ద్వారా మేము బలపడడానికి, నాయన నీతో సహవాసం చేయడానికి, మా పట్ల నీకున్న స్థితి ఏంటో మాకు తెలుసుకోవడానికి కొన్ని విషయాలు చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నాయన వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోకుండా నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయమని యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుకున్న వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. యోబు గారు అందరికీ తెలిసిన ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఆయన చేత మనతో ఈరోజు మాట్లాడిస్తున్నాడు. ఏమంటున్నాడంటే అందులో, ఆయన గాయపరచి గాయము కట్టును. ఏమండి, ఇది ఎలా ఉంది వినడానికి? ఇప్పుడు నేను వచ్చి ఆయన ఎవరినో బ్లేడ్ ఇచ్చి కోసేసి ఒక ఆయింట్మెంట్ ఇచ్చి రాసుకుంటున్నాను అనుకోండి, నన్ను ఎలా అనుకుంటాడు ఆయన? ఏమనుకుంటాడు? ఏమనుకోవాలి? ఆయన గాయపరచి గాయమును కట్టును. ఆ కింద కూడా చదవండి ఒకసారి. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన చేతులే, ఆయన చేతులు మాత్రమే అని చదువుదామండి. ఆయన చేతులు మాత్రమే స్వస్థపరుస్తాయట. దాని అర్థం అదేనా? ఆయన చేతులే స్వస్థపరచును. మనకేమన్నా వచ్చిందనుకోండి, ఏ కడుపు నొప్పో లేకపోతే ఏ ఎడెక్కో ఏదో వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే సర్రమని మనం తెలిసిన డాక్టర్ ఫోన్ చేస్తాం. ఒక్కసారైనా అయ్యా ఇదేంటి ఎందుకు వచ్చిందని మోకరించి ప్రార్థన చేసిన దాఖలాలు మనకేమన్నా ఉన్నాయా? ఉంటే మంచిది, ఉంటే మంచిది. లేదా మనకి ఏదైనా ఆపద వచ్చిన వెంటనే, లేకపోతే హెల్త్ వైజ్ బాగోపోయిన వెంటనే ఎవరో డాక్టర్ వచ్చారు, చేసేసారు, ఆపరేషన్ చేసేసారు, ఏదో కొట్లు కట్టేశారు, అయిపోయింది. వెంటనే మనం ఏమనుకుంటామంటే ఆయన చాలా స్కిల్ అండి, ఇగో ఈయన చెప్పిన గురించే అక్కడికి వెళ్ళాము, వెంటనే అయిపోయింది అంటామే తప్ప, కానీ దేవుడు స్వస్థపరిచాడనే ఆలోచనలోకి మనం వెళ్ళం ప్రియులా. వెళ్ళాలి, వెళితే మంచిది. ఇక్కడ కింద రాసిన మాట ఏంటంటే ఆయన గాయం చేస్తాడట, ఆయనే కడతాడట, ఆయన మాత్రమే చేస్తాడు, ఆయన చేతులు మాత్రమే స్వస్థపరచును. ఎవరో డాక్టర్ వచ్చి చేసేసాడని మాత్రం మీరు అనుకోవద్దు. ఆ డాక్టర్ని పంపించింది ఆయనే, నీకు సహాయం చేయించింది ఆయనే, నీకు స్వస్థపరిచింది కూడా ఆయనే. నా చేతులు మాత్రమే స్వస్థపరచును ఆయన అంటున్నమాట. నేను ఎందుకంటున్నానంటే ప్రియులరా, ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేసుకుని వెళ్తాం, అయ్యా నేను క్షేమంగా చర్చికి వెళ్ళాలనుకుంటాం, రిటర్న్లో వచ్చేటప్పుడు ఎదుడు గుద్దేద్దు మనల్ని. ఏంటి, ఏం జరిగింది అక్కడ? ఎలా తీసుకోవాలి దేవుణ్ణి? ఇంత ప్రార్థన చేసి వెళుతుంటే మనకేదో ఆపదొచ్చి దెబ్బలు తగిలితే ఎలా తీసుకోవాలి దేవుణ్ణి? ఈ విషయంలో క్రైస్తవులైన మనం ఎడ్యుకేట్ అవ్వాలి ప్రియులరా. ఎడ్యుకేషన్ అనగా, ఇప్పుడు కొంతమందికి షుగర్ ఉండొచ్చు. షుగర్ వచ్చినంటే మనకు కూడా తెలిసిపోద్ది ఏంటంటే, ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటే తగ్గిపోద్ది. ఇది షుగర్కి మనకు తెలిసిపోయింది. ఎవరన్నా వచ్చి మనల్ని అడిగితే ఏం చెప్తామంటే, మీరు ట్యాబ్లెట్ వేసుకోలేదా, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది అంటాం అంతే. ఎప్పుడో ప్రమాదం వచ్చిందనుకోండి, ఆ ప్రమాదంలో ఏం చేయాలో మనకి ఇంక తెలియదు. షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం తెలుసు, ఈ కాస్తే మనకు తెలిసిపోయింది అనుకుంటాం. ఒక వెహికల్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాం, సడన్గా ఆగిపోయింది, కొత్త వెహికలే. సో ఇక్కడికి మనకు కావాల్సింది ఏంటి? ఎందుకు ఆగిపోయిందో తెలియకుండా మనం డ్రైవ్ చేసేస్తుంటాం. అందులో నేను ఒకడిని, ఎక్కడ ఆగిపోతే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను అంతే. కానీ అందులో కాస్త ఎడ్యుకేషన్ ఉండే, ఎందుకు ఆగిపోయింది, ఎలా ఆగిపోయింది, ఇంకోటి ఏదైనా చేయగలిగితే వస్తుందా, ఈ అవగాహన, ఎడ్యుకేషను లేకపోతే మన జీవితం నడవడం కష్టమైపోద్ది. అలాగే ఏ దేవుడైతే మనం ఆశ్రయించి ఇక్కడికి వస్తున్నామో ఆ దేవుని యొక్కతో మనం సహవాసం చేయడానికి, ఆ దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలియకపోతే క్రైస్తవ జీవితం నడపడం చాలా కష్టంగా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవ బైబిలే చెప్పేసింది, క్రైస్తవుడైనందుకు శ్రమలు అనుభవించాలట. కానీ మనం ఏం చేస్తాం? రోజు ప్రార్థన చేస్తాం మనకేం అవ్వకూడదని, కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎలా తీసుకోవాలి, ఇందులో ఎలా మనం ఎడ్యుకేట్ అవ్వాలి? దేవుడు అలాంటి వాడా? ఆయనకి ఏమైనా సరదాగా మన మీద గాయం చేసేసి గాయం కట్టేసేసి అనే ఆలోచన ఉందా? ఏ ఉద్దేశంతో యోబు గారి చేత మాట రాయించారు?
మళ్ళీ నేను చదువుతాను. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరిచేట. మనం అనుకుంటాం డాక్టర్ ఎవరు వచ్చేసారు, బాగా చేశారు అని అనుకుంటాం. కాదు, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు అనేది ఆ వాక్యం మనకు చెప్తుంది ప్రియులారా. దేవుడే గాయపరుస్తున్నాడని ఒకవేళ మనం అనుకుంటే, అదే యోబు గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, యోబు గారు రాసిన 34వ అధ్యాయము 10వ వచనం చూసుకుందామండి. ఆయన ఏమంటున్నాడంటే, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. ఇది కూడా యోబు గారే రాశారు, ముందు రాశాడు ఆయన దేవుడు ఆయన చేత మళ్ళీ మాట్లాడిస్తున్నాడు. మనం దేవుడి విషయంలో ఎలా ఎడ్యుకేట్ అవ్వాలి, ఇలాంటి విషయాల్లో ఇంత ఆపదలు వచ్చినప్పుడు, ఇంత ఆటంకాలు మనకు జరుగుతున్నప్పుడు, చక్కగా నడుస్తున్నట్టు జీవితం ఇలాంటి వచ్చినప్పుడు మనం ఎడ్యుకేట్ అవ్వాలి ప్రియులారా. ఎందులోని? భక్తిలో. మనం ఆశ్రయించున్న దేవుళ్ళ మీద, మన మీద ఆయనకున్న ఒపీనియన్ ఏంటో మనకు తెలియకపోతే సహవాసం చేయడం కష్టమైపోతుంది ప్రియులారా. ఏమంటున్నాడండి? విజ్ఞానము గల మనుషులారా నా మాట వినుడి, ఆలకించుడి. దేవుడు అన్యాయస్తుడు కాడు. మరి ఇక్కడ గాయం చేస్తున్నాడు. అదే యోబు గారు మళ్ళా చెప్తున్నారు ఇక్కడ, దేవుడు అన్యాయస్తుడు కాడు. తర్వాత చదవండి. దుష్కార్యము చేయుట. మనం వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోయి ఎదుటి ఇరిగిపోతే అది దుష్కార్యమా మంచి కార్యమా? అంతకుముందు మనం ప్రార్థన చేసుకున్నామా లేదా ఇలాంటివి జరగకూడదని? ఒకవేళ జరిగితే ఇది దేవుడే చేస్తున్నాడని అనుకుంటున్నారా, లేకపోతే ఏదో జరిగిందని అనుకుంటున్నారా? కాదు ప్రియులారా, దేవుడే చేసి చాలా ఉన్నాయి. విజ్ఞానము గల మనుషులారా, జ్ఞానము గల మనుషులారా అంటలేదు. ఎందుకని? జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి? జ్ఞానము అనగా మనకి చాలా వాక్యాలు విన్నాం, ఎంతో జ్ఞానం తెలిసింది, కానీ అలా బ్రతుకుతున్నావా? బ్రతికితే విజ్ఞానం, బ్రతకపోతే జ్ఞానవంతులమే. 2 సంవత్సరాల పిల్ల కూడా నడుస్తూ ఉంటే ఎంత జాగ్రత్త నడుతుందండి? అదే జ్ఞానం. ఏం జ్ఞానం? పడిపోతానేమో చేతులు ఇలా బ్యాలెన్స్ పెట్టి మనం ఏం పేరెట్టుకుంటాం, తప్పటడుగులు వేస్తుందంటాం అనమాట. కాదు, పడిపోతానేమో భయం, అది జ్ఞానం. కానీ ఈ రోజున జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటే, జ్ఞానం తెలిసిన మనం అలా నడుచుకోకపోతే అజ్ఞానం అవుతాం, నడుచుకుంటే విజ్ఞానం అవుతాం. ఎంతమంది విజ్ఞానులుగా ఉన్నాం అనేది మనకు అర్థమై ఉండాలి. అందుకే ఈయన అంటున్నాడు, జ్ఞానం తెలిసిన మనుషులు కదా, అందరికీ తెలుసు జ్ఞానం. బైబిల్ ఇప్పుడు మొదటి నుంచి చూడకుండా అప్పచెప్పేస్తారు వాక్యాలన్నీ. అది జ్ఞానం. చక్కగా బోధించేస్తాం, అది జ్ఞానం. ఎంతమంది దేవుని ఆలోచనలోనికి వెళ్ళారు, ఎంతమంది దేవుడు ఆలోచన మన మీద ఉందో తెలుసుకున్నారు, అది విజ్ఞానం. ఇది కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అంతవరకు మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? ముట్టుకుంటున్నాం. దీన్ని పాపాలకి క్రియలకి అప్లై చేసుకోండి, ఇంక్లూడింగ్ మీ. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. అన్యాయము చేయుట అసంభవము. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఆయన ఎవరట? ఇప్పుడు నేనున్నాను, ఒక వ్యక్తిని చాలా చేసేయచ్చు నేను. వాడు ఎక్కడికైనా వెళ్తుంటే వెళ్లకుండా రౌడీలు పెట్టేయచ్చు, ఇంకోటి ఏదో చేసేయచ్చు. కానీ కొన్ని చేయలేం. కానీ దేవుడట ఏమైనా చేయగలడట, సర్వశక్తుడట. అలాంటి ఆయన మాట్లాడుతున్నాడు. సర్వశక్తుడైన దేవుడు, ఏవైనా చేయగలిగిన దేవుడు దుష్కార్యము చేయుట అసంభవము. మరి ఎందుకు గాయపరుస్తున్నాడు? మనల్ని గాయపరచడం దుష్కార్యం కాదా? ఎందుకు గాయపరుస్తున్నాడు? విజ్ఞానము గల మనుషులారా వినుడి, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. కానీ ఆయన గాయపరచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అదే యోబు గారు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. యోబు గారు రాసిన గ్రంథము 33వ అధ్యాయము. ఆయన అప్పుడప్పుడు మనకి ఎందుకు గాయాలు చేస్తాడో చెప్తున్నాడు. ఆయన గాయం చేసే అంతటి వాడు కాదట, అసంభవట ఆయన దుష్కార్యం చేయటం. కానీ ఎందుకు చేస్తున్నాడో మాట చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ యోబు గారి చేత రాయించాడు. యోబు గారు రాసిన 33వ అధ్యాయము 19వ వచనం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను. ఏమంటున్నాడు? వ్యాధి చేత మంచం ఎక్కుట వలన. ఏమంటే మనకు వ్యాధి వచ్చినంటే దేవుణ్ణి ప్రార్థనలో, అయ్యా ఏంటి ఇలా చేసావని అంటావా? భలే ఇచ్చాడు అంటావా? ఏంటి ఇలా చేసావు దేవుడా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా అంటావా? అలాగే అంటాం, భలే ఇచ్చాడని అను.
కానీ ఈయనేమంటున్నాడు తెలిసిన ఒకడు వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడికి శిక్షణము నొందును. శిక్షణము. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు శిక్షిస్తాడా శిక్షణనిస్తాడా? మన అంశం ఏంటండి? దేవుడు శిక్షిస్తాడా శిక్షణనిస్తాడా? ఆయన ఏమంటున్నాడు? వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. శిక్ష కాదు. చూడండి, ఆర్టీసీ బస్సులో రాస్తాడు డ్రైవరు శిక్షణలో ఉన్నాడని. రాస్తూ ఉంటారు, అంటే ఆయన ట్రైనింగ్లో ఉన్నాడు అనమాట. ఇది ట్రైనింగ్ అట. మనకి ఆయన కలగజేసే ఎన్నో విషయాలు మనకట ట్రైనింగ్ అట పిల్లరా. ఎందుకంటే ప్రసంగి గారు మాట్లాడుతున్నారు చక్కగా. ఆయన ఒక విషయం చెప్పాడు. 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథము, జ్ఞానవంతుడైన సొలొమోను గారు రాసిన గ్రంథము ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఎందుకట దేవుడు ఇలాంటివి పెడుతున్నాడట? నీవు ఏం చెయ్యాలో నీ జీవితాన్ని అంతా అనవసరంగా గడిపేసుకుంటున్నావు, సరదాగా గడిపేసుకుంటున్నావు. కానీ ఒక రోజు నీకు చెప్పకుండా వచ్చే రోజు ఉంది. ఆ రోజుకు నువ్వు సిద్ధపడకపోతే నీకు పరలోకం ఉండదు అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మనకేం చేస్తున్నాడంట? అప్పుడప్పుడు శిక్ష పెడుతున్నాడట. ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకు పెడుతున్నానంటే మీకు నీడవలే తన దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు ఏం చేస్తున్నామంటే మనం వ్యర్థముగా గడుపుకొని మనుషులు ఇంకా రోజులు ఉన్నాయిలే. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 20 వచ్చింది, ఇంకా 30 వస్తుంది, 40 వస్తుంది అనుకుని నీడ వెళ్ళిపోయినట్టుగా మన దినాలన్నీ ఏం చేస్తున్నామంట? చూద్దాం. మనకు ఒక ఉదాహరణ ఉన్నాడు కదా. ఎవరు? సిలువలో దొంగ. ఆయన చాలామంది పట్టుకుని నిలబడుతూ ఉంటాం మనం. ఏంటి? ఆఖరిలో ఆయన ఒప్పేసుకుని వెళ్ళిపోయాం కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దామని చాలా చేసేస్తుంటాం. దీనికి ఉదాహరణలు ఉన్నాయి మళ్ళా. ప్రియులారా, ఏ రోజు కీడు ఆ రోజుదే. అందుకే ఆయన అన్నాడు, నీడవలే మీ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఇంత ఉన్నా, ఇంత ఆలయానికి వస్తున్నా, ఇంత చేస్తున్నా, ఇది ఆచారమా లేకపోతే అనాలోచనగా వస్తున్నాము వెళుతున్నాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారిని ఎవరు చెప్పగలరు. వస్తున్నాము వెళుతున్నాము అనుకుంటున్నామే కానీ ఈ వచ్చి వెళ్ళి ఆలయంలోకి వెళ్ళడంలో ఏమన్నా సిద్ధపాటు ఉందా? సర్దుపాటు ఉందా? అని ఇది ఆచారంగానో లేకపోతే అనాలోచనగానో చేస్తున్నావేమో. అందుకని నీకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆయన చెప్తున్నాడు, మీ దినములన్నీ వ్యర్థంగా గడిపేస్తున్నారు. వస్తున్నారు వెళ్తున్నారు కానీ మీలో ఏమి లేదు? సిద్ధపాటు లేదు. అందుకే దేవుడు మాట అన్నాడు, నీ భార్యతో గొడవ పడతావా, నీ సహోదరుడితో గొడవ పడతావా, ఇంకెవరితో అయినా తగాద పడతావా? కానీ ఏం చేస్తావు తెలిసిన ఆయన? సూర్యోదయం అయ్యే లోపల నువ్వు సమాధాన పడిపో. లేకపోతే ఆ రాత్రి కానీ ఆయన రాక సిద్ధమైతే నీ ఫెయిల్యూర్ అయిపోతావు. ఈ రాత్రి నీ భార్యతో గొడవ పడితే, నీ భర్తతో గొడవ పడితే, సూర్యోదయం లోపు నీవు సర్దుకోకపోతే, సూర్యోదయం లోపు సమాధాన పడకపోతే, ఆ రాత్రి ఆయన రాక వచ్చిందంటే మనకు సిద్ధపాటు లేని మరణాన్ని చూడాల్సి వస్తుంది ప్రియులారా. అది ఆలోచన. దేవుడు ఏమంటున్నాడు? తమ దినములన్నీ వ్యర్థముగా నీడవలే గడిపేస్తున్నారట. ఏ రోజునేం ముంచుకొస్తా తెలీదు. నువ్వు సిద్ధపాటు లేకపోతే ఏ రోజుకి ఆ రోజుదే. నిజమే ప్రియులారా, ఏదో జరుగుతుంది, ఎన్నో జరుగుతాయి. ఒక్కొక్కరు ఏమంటారు తెలిసిన? ఇప్పుడు కాదు మళ్ళా సంవత్సరం చెప్తాను నీ పని అంటాడు. ఎవడుంటాడు అప్పటికి? ఎవడుంటాడు? ఇళ్లలోనే కొన్ని గొడవలు ఉంటాయి. నీ పని ఇప్పుడు కాదులే, తెల్లారిని చెప్తాను, రేపు చెప్తాను నీ పని అంటాడు అలా ఆయన. అంటే ఇంకా నువ్వు ఎక్కడున్నావు? సమాధానం లేకుండా ఉన్నావు. ఆ రాత్రి ఆయన రాకైతే ఇంతవరకు చేస్తున్న మన జీవితం ఏమైపోద్దంటే నరకం పాలైపోద్ది ప్రియులరా. చూద్దాం ప్రియులరా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఏమంటున్నాడండి? సుఖదినమునందు. ఎందుకు అంటున్నాడంటే ఈ మాట? నాయనా, నువ్వు జీవించాలి, నీ జీవితాన్ని గడపాలి, నువ్వు
అభివృద్ధి చెందాలి అనుకున్న దేవుడు నువ్వు జీవిస్తానంటే ఆయన ఏమన్నా ఇబ్బంది పడతాడా? మనం సంతోషంగా ఉంటానంటే ఆనందపడేవాళ్ళు మొట్టమొదట ఆయనే ఉంటాడండి, ఇంకెవ్వరు ఉండరు ప్రియులారా. నువ్వు సంతోషంగా ఉంటానంటే సంతోషించే ఆయన మొట్టమొదటి ఆయనే ఉంటాడు. ఒక రోజు వస్తే నీ భార్య ఉండకపోవచ్చు, నీ భర్త ఉండకపోవచ్చు, నీ అన్న ఉండకపోవచ్చు, నీ చెల్లి ఉండకపోవచ్చు, మీ రక్త బంధాలు ఏవి నీ సంతోషానికి ఓటేయకపోవచ్చు. కానీ మొట్టమొదటిగా నువ్వు సంతోషిస్తానంటే అకార్డింగ్ టు బైబిల్ నువ్వు సంతోషిస్తానంటే మొట్టమొదటి ప్లేస్లో ఎవరు ఉంటారో తెలిసిన? దేవుడు ఉంటాడు ప్రియులారా. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. ఆపద దినమందు యోచించుము. నువ్వు సుఖంగా ఉంటే దేవుడు ఏమీ అనడు, కానీ నీకు ఆపద వస్తా చూసారా, అప్పుడు జాగ్రత్త. ఎందుకంటే నువ్వు నీడవలే నీ బ్రతుకు గడిపేస్తున్నావేమో. చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో చాలా విషయాలు మీకు తెలియదు, తెలియకుండా గడిపేస్తున్నారు నాయన. అప్పుడు నువ్వు భరించలేవు. అందుకని నేనేమంటున్నానంటే నీకు గాయం చేస్తున్నాను, కానీ మళ్ళీ నేనే కడుతున్నాను. చదువుదామండి అది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. తాము చనిపోయిన తరువాత 7:14 మేడం. ప్రసంగి గ్రంథము 7:14. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరచి ఉన్నాడు. ప్రియులారా, సుఖంతో పాటు దేవుడట చక్కగా మనకి ఏం చేశాడంటే దుఃఖాన్ని కూడా కలగజేస్తున్నాడంట. ఆ దుఃఖం వచ్చినప్పుడు దేవుణ్ణి పంచాయతీలో పెట్టొద్దు. దుఃఖం వచ్చినప్పుడు నువ్వు వెంటనే దేవుణ్ణి ఏంటయ్యా ఇలా చేసావని పంచాయతీలోకి లాగొద్దు ప్రియులారా. నీ పక్క సహోదరుడితో కూడా చేసావని నేను ఎంత ఇదిగా ఉంటే దేవుడు ఇలా పెట్టాడు, ఈ ఆలోచనకి వెళ్ళొద్దు. ఈ కొన్ని అనుభవాలు ఎక్కడొచ్చాయంటే రత్నం గారు వచ్చారో లేదో, మరి రత్నం గారు సుశీల్ గారు వచ్చారు. సో ఆ కాలంలో, ఆ కోవిడ్ టైంలో మరి ఎందుకు నాకు మర్చిపోయాను, కానీ ఎందుకు వెళ్ళానో తెలియదు, నా నీడ్ ఉంది అక్కడ. మరి వాళ్ళ ప్రార్థన అలా ఉంటుంది. అక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి దాడి చేసేస్తుంటే సూసైడ్ ఎందుకు చేసుకుంటారో తెలుసండి? మంచోళ్ళే అందరూనే. 4 ఒకేసారి వచ్చి దాడి చేస్తాయి. మనకున్న షెడ్యూల్ ఏం చేయాలంటే 1 by 1 క్లియర్ చేసుకోవాలి. ఒక 4 వచ్చేసాయంటే 4 ఒకేసారి వచ్చి దాడి చేసాయనుకోండి, చూడండి కంప్యూటర్ హ్యాంగ్ అయిపోద్దా? అలాగే ఉంటుంది మనకు కూడా. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెప్తుంటే అసలు ఏమీ అర్థం అవ్వలేదు. అప్పుడు కొన్ని విషయాలు వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను, దేవుడు మనకి ఎందుకు పెడతాడో. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. ఎందుకంటే తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసకుండునట్లు సుఖ దుఃఖములను దేవుడే జతపరిచాడంటే ప్రియులారా. నీ సుఖానికి దుఃఖం లేకపోతే ఆ సుఖానికి హద్దులు లేకుండా పోద్ది. ఐఎమ్ రైట్? నీ సుఖానికి హద్దు లేకపోతే హద్దు దాటి వెళ్ళిపోద్ది. అందుకైనా ఆయన ఏంటంటే సుఖానికి దుఃఖాన్ని జతపరిచాడట. ఆయనే చెప్పేస్తున్నాడు, నేనే పెడుతున్నాను. సుఖదుఖాలు దేవుడు పెట్టినవే. యోబు గారు రాసినట్టుగా 33 దాంట్లో చదువుకున్నాడు, వ్యాధి వలన ఒకడు మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణ నొందును. బైబిల్ సేస్ చెప్పేసింది క్లియర్గా. అది మనకి ఎలా తెలుస్తుందంటే నిన్ను ఆలోచించమన్నాడు. ఎప్పుడు ఆలోచించమన్నాడు? వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకటి ఎముకలలో నొప్పులు కలుగుట వలన ఎప్పుడు అంటున్నాడంటే ఆలోచించమని. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడిచిపోతున్నా కనుక మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలియదండి. సుఖంలో ఉన్నప్పుడు మనకి ఏది క్షేమమో. కోరికలు ఏమంటారు? గుర్రాలైతే. ఎప్పుడైతే ఈ దుఃఖాన్ని మనం సవిచూడలేదో మన కోరికలకు కానీ, మన సంతోషానికి కానీ, మన సుఖానికి కానీ హద్దులుండో. ఎందుకు దేవుడు ఇంత తెగించాడు అంటే ప్రియులారా, ఆయనకి మనమంటే ఇష్టం. అనాది సంకల్పంలో నిన్ను ఆయన దగ్గర పెట్టుకోవాలని చూశాడు, కానీ నువ్వు చెడిపోవడం ఆయనకి ఇష్టమా? నెవర్. ఏదో విధంగా మన పిల్లాడిని ఏం చేస్తాం? అరే బాబు ఇటు రా అంటాం. ఫస్ట్ రాడు, నాన్న రానన్నా అంటారు, రాడు. తర్వాత ఇంక స్టెప్ బై స్టెప్ మీకు అందరికీ తెలిసి నేను చెప్పక్కల్లా. లాస్ట్కి ఏం చేస్తామంటే బైబిల్ కూడా చెప్పింది కదా, దుడ్డు కర్ర ఇచ్చుకోమని నేను కర్ర తీసుకుని మీకెత్తామండి. అవునా?
దేవుడు సుఖదుఖాలు మనకి చక్రాలుగా పెట్టాడు ప్రియులరా. బ్రతుకు బండికి సుఖదుఖాలు చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. ఏంటి అది వరం అట? నిజమే అనుకుంటాను. ఎందుకంటే సుఖం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, ఈ దుఃఖమైన వరం లేకపోతే సుఖానికి హద్దు ఉండదు. అక్కడ సుఖం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోండి. నా చిన్నప్పుడు చార్మినార్ ఉండేది తెలుసా? చార్మినార్ సిగరెట్ దమ్ముకి కిక్ అనేవాడు. అంటే ఇంక జీవితం అంతా కాల్చలేడు, అంతేనా? దమ్ముకి కిక్కట అంటే ఇంకెప్పుడు కాలుస్తూ ఉండాలి. బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. ఏ చక్రం లేకుండా బండి పోవునా, సుఖదుఖాలు లేక బ్రతుకు సాగునా, మన బ్రతుకు సాగునా. బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు. ప్రియులారా, మనిషికి ఆహారం యొక్క రుచి తెలియాలంటే ఖచ్చితంగా ఆకలి అయ్యాలి, అవునండి? రోజు పలావ్ ఉందనుకోండి, ఏం తింటాం? పలావ్ రోజు తినగలరా? చాలా ఇష్టం నీకు పలావ్ అంటేనే. కానీ ఎక్కడో నీకు లేమి కలగాలి. ఆ లేమి తర్వాత నీకు దేవుడు ఆలోచన ఏంటంటే, ఆయన ఏర్పరచుకున్న నువ్వు సుఖంలో పడి ఎక్కడ మునిగిపోయి సుఖాల సుడిగుండంలో పడిపోయి ఈ రంగుల వెలవలేలు తిరుగుతూ ఆయన తప్పించుకుని ఎక్కడికి పోతావని ఆయన ఏం చేస్తున్నాడు తెలిసిన? నాయన నీకు నేనే గాయం పెడుతున్నాను, కానీ నువ్వు ఆపత్కాలమందు ఏం చేయాలన్నాడు? యోచించు. నీకు ఎప్పుడన్నా ఏదైనా జరిగినప్పుడు వెంటనే అయ్యా ఏంటి, నేను ఏమైనా పొరపాటు చేశానా? ఒకవేళ చేస్తే నేను ఐ కెన్ రెక్టిఫై. వెంటనే మోకరించి దేవుడి దగ్గర కూర్చోవాలి. కానీ అది ఉండదుగా. మనం ఏం చేస్తామంటే, అయ్యా నేనే దొరికానా, పక్కవాడు ఎవడని పోతే పోయేది కదా. ప్రియులారా గమనిద్దాం. అందుకే సుఖదుఖాలు మనిషికి రెండు చక్రాలుగా దేవుడే మనకు పెట్టాడు. మనం ఎప్పుడూ కూడా సుఖం సుఖం సుఖమని ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు అన్నాడు నీకు దుఃఖం కూడా చాలా అవసరం. యెహెజ్కేలు గ్రంథము. ఇవన్నీ పెట్టిన దేవుడికి ఆయన క్యారెక్టర్ ఏంటో మనం చూడాలనుకుంటే, ఆయనకి ఏమన్నా మనం అలా ఇబ్బంది పడ్డ ఇష్టం అండి? అసలు దేవుడి క్యారెక్టర్ ఏంటి? మనం ఏదన్నా ఆలోచన ఏంటి? మనందరూ మంచివాళ్ళం అంటే మంచివాళ్ళు కాకపోవచ్చు, దుష్టులం. మనం ఏమన్నా మరణించడానికి, లేకపోతే మనం ఏమన్నా దేవుడు కాకుండా మనం ఒక భయంకరమైన స్థితిలో పోవడానికి మన మీద ఏమన్నా ఆయనకి ఇబ్బంది ఉందా? మన మీద ఏమన్నా కోపం ఆయనకి? అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? విట్నెస్ ఇస్తున్నాడు దేవుడు, విట్నెస్ ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? నాయనా నేను ఎందుకు చేస్తాను తెలిసినా, నువ్వు ఎందుకు చేస్తాను తెలిసినా, నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతుందో నీకు తెలియదు. చాలా బాధలు ఉన్నాయి, అనంతం, అది నువ్వు భరించలేవు. ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు యోచించు. దేవుడిని పంచాయతీలో పెట్టొద్దు ప్రియులారా. దేవుడి మీద ఎలాంటి నింద మోపొద్దు ప్రియులారా. విజ్ఞానము గల మనుషులారా వినుడి. ఈ మాట మర్చిపోద్దు ఎప్పుడు మీరు. విజ్ఞానము గల మనుషులారా వినుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవము. ఏ వ్యక్తికి కూడా దేవుడు అన్యాయం చేయుడు అనేది మనకి ఇందులో ఫీడ్ అయిపోయి ఉండాలి. ఎన్ని పోయినా మన హృదయంలోంచి, ఎన్ని పోయినా మన మనసులోంచి, కానీ ఈ మాట మాత్రం మనకు గుర్తుండాలి ప్రియులారా. సర్వశక్తుడైన దేవుడు, ఏవైనా చేయగలిగిన దేవుడు, ఆయన ఎప్పుడు కూడా ఏం చేయడట? దుష్కార్యము చేయడట. ఎవరి పట్ల? మన పట్ల. తను నమ్మిన వారి పట్ల దుష్కార్యం చేయుడు. కానీ నీకు ఏది వచ్చినా సరే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే పంచాయతీలో ఒక లాగకూడదు ప్రియులారా. ఆయనతోనే నువ్వు మాట్లాడుకోవాలి. దుష్టుల మరణము నొందుట చేత నాకేమైనా సంతోషమా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని. ఎందుకటండి గాయం చేస్తున్నాడట? ఎందుకట గాయం చేస్తున్నాడట? వారు తమ ప్రవర్తన దిద్దుకోవడానికట. ఏదో ప్రవర్తనలో తేడా ఉంది మనకి. తన ప్రవర్తన దిద్దుకోవడానికి. ఇది బైబిల్, నేను మాట్లాడలేదు. దుష్టుల మరణము నొందుట చేత నాకేమైనా ఏమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇది యెహోవా వాక్కు. బైబిల్ నమ్మిన వాళ్ళందరూ ఏం చేద్దామంటే దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇది యెహోవా వాక్కు. ప్రియులారా, నీకు కలుగు గాయాలు నీ ప్రవర్తన మారాలని తప్ప. ఏంటండి మీకు మారకపోతే నాకేంటి? మారకపోతే నిన్ను అనంత జ్ఞానంతో నిన్ను ఏర్పరచుకున్న నువ్వు నాకు దక్కకుండా పోతావు. నువ్వు
ఆయన ఉద్దేశం ఏంటండి? మనం ఆయనకి కావాలి. ఎలాగ కావాలనుకున్నాడు ఆయన? అందరికీ తెలిసిన వాక్యం ఒకసారి చదువుకుని ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం రోజు చదువుకుంటాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మన మీద ఉన్న ప్రేమ ఏంటో తెలియాలంటే, మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలియాలంటే, అంత ఏర్పరచుకున్న దేవుడు మనకి ఎందుకు గాయాలు చేస్తున్నాడు అంటే, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం ప్రియులారా. తన ప్రీణియందు చెప్తున్నాడండి, ఎందుకనగా ఎట్లనగా తన ప్రీణియను తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను. ఎలా ఉండాలంటే ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి అనుకుంటే, నీ సంతోషానికి కొంచెం అడ్డం పెట్టకపోతే అది హద్దు దాటేస్తుందని ఆయన తెలుసు. అందుకని ఆయన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ మాట మాట్లాడుతున్నాడు ప్రియులారా. తర్వాత కంటిన్యూ చేయండి. నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయకబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ప్రేమ చేత మనల్ని నిర్ణయించుకున్నాడు గనుక, నీ పిల్లవాడు మాట వినకపోతే నువ్వు ఎలాగైతే శిక్షిస్తావో ఆయన కూడా శిక్షించడం లేదు. ఆయన శిక్షించే నీ శిక్షణ కొరకు. దేవునికి స్తోత్రం. ఆయనకి మనం విధించే శిక్ష దేనికటండి? మనకు శిక్షణనిస్తుందట. 2 నిమిషాలు కూడా ఓపిక పట్టరు కదండి పిల్లల విషయంలో. 2 నిమిషాలు ఓపిక పడతామా? మన లాంగ్వేజ్ మొత్తం మారిపోద్ది అంతే. నా అన్నా అంటాం, యారా అంటాం, ఆఖరికి ఒరే నువ్వు పోతావు, ఇవి కూడా వస్తామని నోటమాట. అంటే అంత ఓపిక లేని నీకు ఈ సృష్టిని నువ్వు ఎక్కడో జగత్పునాది వేయకబడక ముందు నువ్వు సృష్టించుకుని నిన్ను తెచ్చుకుని ఆయన దగ్గరికి తెచ్చుకోవాలనుకున్న దేవుడికి ఎంత బాధ్యత ఉంటుంది నీ మీద. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, నీ మీద దేవుడికి ఎంత బాధ్యత ఉందో మనకు తెలియాలి ప్రియులారా. ఎంత బాధ్యత ఉందో మనకు తెలియకపోతే దేవుణ్ణి మనం ఎలా సేవిస్తున్నామో తెలియదు. చూద్దాం ప్రియులారా, యోబు గ్రంథము 34వ అధ్యాయము. ఇన్ని చెప్పిన యోబు గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ మనం కంపేర్ చేసుకుంటే ఏదో పాత నిబంధనలో జరిగిపోయిన యోబు గారితో మనకెందుకండి? ఆయన కష్టాలు ఆయనవి, మన కష్టాలు మనవి. ఆయనతో మనం ఎక్కడ కంపేర్ చేసుకుంటాం? ఒకవేళ అనుకుంటే మనకున్న కష్టమే కష్టం. ఏదో అంటారు కదా, పీత కష్టాలు పీతవి ఏదో ఉంటుంది తర్వాత. అలాగా ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి రేషియో వాళ్ళది. అంబానీ గారికి 200 కేజీలు బంగారం కావాలి, ఇప్పుడు ఆయన టెన్షన్ అయింది. కానీ ఎల్కేజీ కుర్రాడు ఆటో దిగిన పెన్సిల్ ఉండదు ఆడి దగ్గర. అంబానీకి 200 కేజీలు కావాల్సిన బంగారం ఉన్న టెన్షన్ కంటే క్లాస్ టీచర్ కొట్టేదని ఈ టెన్షన్ ఉంటుంది. ఈ రెండింటిలో తేడా ఉండదు, రేషియో కామనే. ఐమ్ రైట్? ఉండదు. ఎవరి టెన్షన్ వాళ్ళదే. నీకు రూపాయి గురించి ఎంత టెన్షన్ ఉందో అంబానీ గారికి 200 కేజీల బంగారం గురించి కూడా అంతే టెన్షను ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, అదే యోబు గారు మాట్లాడుతున్నారు. మనకి ఒక విట్నెస్ ఇస్తున్నాడు. ఏంటంటే, నా పరిస్థితి ఏంటో తెలుసా, నేను ఎంత మంచివాడినో తెలుసా, అయినా సరే దేవుడు నన్ను వెలేసి మాట్లాడుతున్నాడని మాట్లాడుతూ ఆ వచనం చదవండి ప్రియులారా. యోబు గ్రంథము 34వ అధ్యాయం 6వ వచనం. న్యాయవంతుడయ్యుండియు నేను అబద్ధకునిగా ఎంచబడుచున్నాను. ఎవరటండి? ఏమంటే యోబు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. యోబు గారి గ్రంథం ఓపెన్ చేసి మొట్టమొదటి చదివితే ఆయన గుణగణాలన్నీ, ఆయన ఎంత భక్తుడో అందరికీ తెలుసు. ఆయన ఎలా ఉన్నాడట? న్యాయవంతుడయ్యుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. ఆయన పరిస్థితి అలా మారిపోయింది. అలాంటి పరిస్థితులు మనకు లేవు, కానీ ఆయన పరిస్థితి అలా మారిపోయింది. న్యాయవంతుడయ్యుండి కూడా ఎంచబడుతున్నాడట. నేను తర్వాత అండి, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని. యోబు బాగా మాట్లాడుతున్నారండి. ఏంటి ఏమంటే, దేవుడికి ఎప్పుడన్నా వ్యతిరేకంగా తిరిగినట్టుగా యోబు గారు ఎక్కడన్నా ఉందండి? ఎప్పుడో ఒక చోట ఆయన మాటల సందర్భాన్ని బట్టి యోబు గారికి ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా బైబిల్లో ఉంటుంది. కానీ యోబు గారు ఎప్పుడు కూడా వ్యతిరేకం చేయలేదు. ఏం వ్యతిరేకం? ఇగో ఆయన ఎలాగుండు అని పొద్దుట లేచి మనం వాక్యం చదువుకుంటాం. అది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, అంతేనా? దేవుడు మనతో మాట్లాడడం అంటే బైబిల్ చదవడమేనా? చదివేసి వచ్చి బయటకు అలా ఉంటామా? ఉంటే మంచిది. ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను తిరుగుబాటు చేయకపోయినను. ఇప్పుడు మనం ఏం అప్లై చేసుకుందాం అంటే, తిరుగుబాటు అంటే దేవుడు ఎలా చెప్పాడో అలా ఉండకపోతే తిరుగుబాట కదా. నేను ఎలా జీవించమన్నాడో వచ్చేటప్పుడు ఏ క్యాలెండర్లో చూసి వాక్యం చదివేశాం మనం. అసలు మెట్టి దిగినంటే మర్చిపోతాం, అది వేరే విషయం. సో అందులో ఏముందో, ఎప్పుడైతే నీ వాక్యానుసారంగా నువ్వు బ్రతకట్లేదో, అట్లీస్ట్ నీ పరిధిలో నువ్వు జరగకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నేను తిరుగుబాటు చేయకపోయినాను. మనం చదువుకుందాం ఈసారి. నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను.
బ్రతికితే మంచిది, ఆయన ఉద్దేశం అది. పోయినను నాకు మానజాలని గాయములు కలిగినని. ఎందుకు తగిలేయండి? రాబో కాలానికి తరాలలో యోబు గారిని ఒక గొప్ప సాత్వికుడుగా కానీ, గొప్ప ఓర్పుతో కలిగిన ఒక వ్యక్తిగా కానీ ఈ ప్రపంచ క్రైస్తవానికి దేవుడు చూపించాలనుకుని ఆయన ఉదాహరణగా పెట్టి ఆయన ఏం చేశాడు తెలిసిన? నానా హింసలు పెట్టాడని అనుకోవాలి మనం, అంతే. యోబు గారు మనకి ఎలా కనిపిస్తున్నారు? తన భార్యను కూడా తోళనాడలేదు, తన భార్యను కూడా తోళనాడలా. అలాంటి వ్యక్తి విట్నెస్ అంటే నాకు ఏమీ లేదు, అయినా నాకు గాయాలు తెలిగాయి. ఆయన రేషియోలో ఆయనకి కావాల్సి వచ్చింది. ప్రియులారా, చదివేద్దాం అది. న్యాయవంతుడై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని. ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడట. బ్రతకక పోతే ఆలోచించాలి. నేను బ్రతుకుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నేను తిరుగుబాటు చేయకపోయినను, దేవుని ఎడల ఎలాంటి ఆలోచన, ఎలాంటి తిరస్కారం నాకు లేకపోయినా నేను ఎలాగున్నాను తెలుసా? మానజాలని గాయము నాకు కలిగినని యోబు అనుచున్నాడు. ఎంత గొప్ప యోబు గారికి వచ్చిన కష్టం ఇది, వచ్చిన కష్టం. ఆయన విట్నెస్ ఇస్తున్నాడు. నాకు ఎంతలాగా వచ్చింది చూడండి ఆయన, నేను ఏమైనా చేశానా? కానీ నేను ఎక్కడ తప్పిపోతానని యోబు గారు రేషియోలో యోబు గారు ఎక్కడ తప్పిపోతారని దేవుడు ఆయనకి పెట్టారు. ప్రియులారా, ఓకే, యోబు గారు గురించి మనం పక్కన పెట్టేసేస్తే ఈయన ఎలాంటి వాడు? దేవుడు మనకు స్నేహితులు ఉంటారు కొంతమంది. ఒక్క మాట చూసుకుని వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం. మేలుకోరి స్నేహితుడు గాయములు చేయును. ఏం చేస్తాడటండి? ఏం చేస్తాడట? మేలు చేయు స్నేహితుడు గాయములు చేయును. ఇప్పుడు గాయములు చేసేవాళ్ళు ఎవరు మనకి? మరి దేవుడు మనకి ఏమవుతాడు ఇప్పుడు? స్నేహితుడిగా కూడా ఆయన వాక్యం ద్వారా మనకు కనపరుచుకుంటున్నాడు. ప్రియులారా, స్నేహితుడు ఏం చేస్తాడట? గాయాలు చేస్తాడట. ఇది అందరూ నమ్మదగింది, ప్రతిరోజు ప్రాక్టికల్గా ఉన్న ఒక అందరూ నమ్మదగిన వాక్యం. ప్రియులారా, అది నిజమే. మనకు అందరూ స్నేహితులు ఉంటారు, రకరకాల స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులు అందరికీ ఉన్న అనుభవమే ప్రియులారా, ఇది అందరికీ ఉన్న అనుభవమే. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఈ మానని గాయాలు వెనుక కొన్నిసార్లు మానని గాయాలు కూడా దేవుడు కలగజేస్తాడు. ప్రియులారా, ఏమంటే ఏమి చిన్న ఇది చేశాడని దావీదు గారిని అంత హింసపడ్డాడండి. దావీదు గారి గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన చేసిన ఒకే ఒక తప్పుకి 22 సంవత్సరాలు ఎక్కడ తిరిగాడండి? ఆయన అడవులన్నీ తిరిగాడు. ప్రియులారా, అడవులన్నీ తిరిగాడు. ఇంకేంటి చెప్తుండే? మరో బ్రతుకులోనికి మనం మార్చబడతాం కనుక ఆ మార్చబడిన బ్రతుకు ఆయన చెంతకు మనం పరిశుద్ధులుగా చేరాలని ఆ నాది సంకల్పం చొప్పున మనం నిర్ణయించుకుని ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మనకి ఎంతో బాధ్యత కలిగి ఒక స్నేహితుడిగా ఆయన మనకు గాయాలు చేస్తున్నాడు. ప్రియులారా, ప్రతి గాయం వెనుక నువ్వు యోచించాలి అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇంకో మంచి మాట చూద్దామండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం. ఎందుకు చేస్తున్నాడట? మరో కోణంలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, గాయాలు ఎందుకు చేస్తున్నాడు? గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును ఎక్కడికి వెళ్తాయటండి అవి? అంతరంగములో చొచ్చి. గాయము చేయు దెబ్బలు. గాయాలేటి, దెబ్బలేటి? ఈ రెండింటికి తేడా ఏంటి? గాయం అనగా ఈ కోసేస్తే వచ్చే గాయం కూడా కాదండి. మనకు అనేక గాయాలు తగులుతుంటాయి. నా భర్త నాకు చేసిన గాయం నేను మర్చిపోలేను, నా కుమారుడు నాకు చేసిన గాయం నేను మర్చిపోలేను. ఇలాంటి గాయాలు కూడా వాక్యం ద్వారా ఏమి పడతాయట? వాక్యం ద్వారా ఏమవుతాయట? గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. ఆయన మాటల వలన చెడుతనమును తొలగించును. వాక్యము సజీవమై. చదవండి ఒకసారి. వాక్యము సజీవమై. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, చూడండి. వాక్యము సజీవమై రెండంచులు ఖడ్గము కంటెను వాడిగలదే. ఎందుకనగా దేవుని వాక్యము ఒక్క నిమిషం. గాయము చేయు దెబ్బలట అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. ఆయన చేసే గాయాలట ఎలా ఉంటాయంటే అంతరంగములోనికి వెళ్ళి మన చెడుతనాన్ని తొలగిస్తాయని ఆయన చాలా ఆలోచించి సుఖాన్ని దుఃఖాన్ని కలిపి ఒక 2 చక్రాలుగా నీకు పెట్టి ఆయన గాయాలు చేస్తున్నాడట. కానీ మనం ఏంటి? గాయం జరిగినంటే ఏమైపోతామంటే గాయం చేసిన వాళ్ళని మనం ఏదో అంటాం, కానీ అయ్యా నీకు గాయం ఎందుకు వచ్చింది? అక్కడికి వెళ్ళం. ప్రియులారా, ఎక్కడికి వెళ్తుందంట? అంతరంగంలోకి వెళ్తుందట.
వాక్యము సజీవమై, చదవండి అది. ఎందుకనగా దేవుని వాక్యము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము సజీవమై, బలము గలదై. దాని క్యారెక్టర్స్ చూడండి, దాన్ని క్వాలిఫికేషన్ చూడండి ఎలాగున్నాయి, దాని లక్షణాలు చూడండి, వాక్యం లక్షణాలు. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము ఖడ్గముకైనను వాడిగా ఉండి, రెండంచులు గల ఎటువంటి ఖడ్గముకైనను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూల్గులను విభజించనంత మట్టుకు దూరుచు. హృదయం యొక్క తలంపులను. ఎక్కడికి వెళ్తుందటండి వాక్యం? ఎక్కడికి వెళ్తుందటండి? హృదయములోనికి. ఈ ప్రపంచానికి ఈ హృదయం ఎక్కడుందో ఇప్పటికి తెలియలేదండి. ఈ ప్రపంచానికి జ్ఞానులైన వాళ్ళు వెళ్ళి అడిగితే, కార్డియాలజిస్ట్ని అడిగినా సరే హృదయం ఎక్కడుందంటే మొన్న ఆపరేషన్ చేశాం కదండి అదే అంటాడు ఆయన. ఎవరంటారు అలాగని? కార్డియాలజిస్ట్ కూడా అంటారండి. ఈ ప్రపంచానికి తెలియనిది బైబిల్ చెప్పింది ఒకటే, హృదయం ఎక్కడుందో ఎవరికి తెలియదండి. పాట కూడా ఉంది, హృదయం ఎక్కడ ఉన్నది నీ చుట్టూనే తిరుగుచున్నది, ఇటు చుట్టూ తిరుగుదా. హృదయం ఎక్కడుందో తెలియక వాళ్ళు పడే పాటలు. హృదయంలోనికి చొచ్చి, ఎందుకు ఈ హృదయాన్ని మెన్షన్ చేస్తున్నాడంటే, ప్రపంచంలో ఎవరికి కూడా హృదయంలో ఏముందో ఎప్పటికీ ఎప్పటికీ ఏ నాటికి తెలియదు ప్రియులారా హృదయం ఎక్కడుందో. ఒకవేళ తెలిసినా ఆ హృదయంలోకి ఏమీ వెళ్ళదు, ఆ హృదయంలో ఏముందో ఈ మానవుడికి తెలియదు. అదొక ప్రత్యేకమైన స్థలము, కేవలం దేవునిది మాత్రమే. ఏమండి స్కానింగ్ జీతం అనబడుతుందా? ఈ ప్రపంచంలో అన్నిటికీ స్కానింగ్ చేయడానికి ఉంది, కానీ హృదయం ఎక్కడుందో స్కానింగ్ చేయడానికి లేదు. ఎందుకంటే స్కానింగ్ తీసేటప్పుడు డాక్టర్ని కూడా తిట్టుకుంటాడు, ఎవరు తీయించుకునే పేషెంట్, కానీ డాక్టర్ తెలియదు. ఎక్కడ తిట్టుకుంటాడు? హృదయంలో తిట్టుకుంటాడు. ఏమండి హృదయము వాక్యము సజీవమై రెండంచులు ఖడ్గము కంటెను వాడిగలదై ఎక్కడికి వెళ్ళిపోతుందంట? ప్రాణాత్మలను దించుకుంటూ. ఒకవేళ మ్యాక్సిమం పడితే మనకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఏంటంటే బోన్స్ పడతాయి, బోన్స్లో మూలుగానే ఉంటుంది, దాన్ని బోన్ మేర ఉంటాం, అది పడుతుంది అంతే, ఇంకంతకు మించి ఇంకేం పడదు. అలాంటి చోటకి ఏమెళ్తుందంట? గాయము చేయు దెబ్బలు. ఎప్పుడు దేవుని ఆలోచన మన మీద ఉందో, మన మీద ఎలా ఉందో మనం ఎడ్యుకేట్ అయ్యి దేవుడు ఎవరో మనకు తెలియగలిగితే ఆయన చేయు గాయము చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఎప్పుడు చెడుతనమును తొలగించాడంటే ఆయన ఏంటో నీకు తెలియాలి. ఎవడో ఒకటి గుద్దేసిపోయాడు అనుకో, గుద్దేసినోడి గురించి మాట్లాడకండి మీరు. అయ్యా ఎందుకు జరిగింది ఇది? చెడుతనమును తొలగిస్తుంది. చూద్దాం ప్రియులారా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. దేవుడట ప్రతిసారి కూడా, ఏమండి ఇక్కడ ఎంతమంది అయితే క్రైస్తవులు మనం ఉన్నామో, పుట్టుకతో క్రైస్తవులు అయి ఉంటే లేదా మధ్యలో ఎన్నో మారితే ప్రతి వాళ్ళకి క్రైస్తవాన్ని దేవుడి విషయాలన్నీ వినిపిస్తున్నాడు ఎప్పుడూని. అదే మాట్లాడుతున్నాడు ఇర్మియా గారితో. ఏం మాట్లాడుతున్నాడంటే, ఊట తన జలమును. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం అండి. 17 మేడం. మిమ్మును కాపు కాయుటకు ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి మీకు అర్థం కావట్లేదేమో, ఎప్పటి నుంచో మీకు చెప్పడానికి, నేనేంటో మీకు తెలియజేయడానికి మిమ్మల్ని కాపు కాయుటకు కావలివారిని ఉంచి ఉన్నాను. ఎవరండి కావలివారు? ఆలకించుడి. కాపరులు. ఏమండి ఎంతమంది కాపరులు, ఎంతమంది బోధకులు ఇక్కడికి వచ్చి మనం బోధించట్లేదండి? ఎంతమంది బోధించట్లేదండి? ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నామండి, కానీ విజ్ఞానవంతులుగా మారలేకపోతున్నాం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, విజ్ఞానము గల మనుషులారా వినుడి. జ్ఞానవంతులుగానే ఉండిపోయాం ప్రియులారా, జ్ఞానవంతులు అనుకుంటున్నాం ప్రియులారా, కానీ మనం మారాల్సింది ఏంటో తెలిసినా విజ్ఞానవంతులుగా మారాలి. విజ్ఞానవంతులుగా మారితేనే ఆ అనంత జ్ఞానం ఎవరో మనకు అర్థమవుతుంది ప్రియులారా. అప్పటి వరకు మనకి అర్థం కాదు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలివారి నుంచి ఉన్నాను. ఎంతో మంది చెప్తున్నారు, మనకి దైవజనులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఎన్నో చెప్తున్నారు, కానీ ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. రోజు చెప్తున్నారు, నోటి బోరధ్వని రోజు మనకు వినిపిస్తుంది. 18వ వచనం అండి. అయితే మేము వినమని వారు అనుచున్నారు. సారీ గాడ్, ఏదో చెప్తున్నారు కానీ మాకంత లేదు. అదేనది వింటలేదట. ఏం వింటలేదంటే ఆయన ఎవరో ఏంటో, మన మీద ఆయనకున్న ఆలోచన ఏంటో మనం తెలుసుకోవట్లేదట.
వచ్చాము వెళ్ళాము, క్రిస్మస్ అది ఇది అలా జరిగిపోతుంది, కానీ నీడవలే నీ జీవితం గడిచిపోతుంది. కానీ అసలు దేవుడు ఎవరో మనం ఎడ్యుకేట్ అవ్వట్లేదు, మన మీద ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవట్లేదట. అదే మాట్లాడతాడు, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని అనుచున్నారు. చెప్పేశాడండి, ఇంకా తేల్చేశాడు. ముగిస్తానండి, తేల్చేశాడు. ఆయన వింటలేదట. వినకపోతే ఆయన ఎవరో అర్థం కాదు. ఆయన అర్థం కాకపోతే మనకు వచ్చే బాధలు ఏంటో మనకు అర్థం కాదు. ఎందుకు బాధలు వస్తున్నాయో తెలియక విలవల్లాడిపోతాను తప్ప. సెంటర్లో ఎవడో రమ్మన్నాడు అనుకోండి నన్ను, నేను అంతు తేల్చేస్తానని, ముందు ఆడెవడో తెలియాలి కదా మనకి. తెలియకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవడో సమ్ అప్పారావు అన్నాడు అనుకోండి, అప్పారావు గురించి నాకు తెలిసి నేను చూసుకుంటూ వచ్చిన తర్వాత నా ప్రిపరేషన్లో నేను ఉంటాను. సో మనల్ని కాస్తున్నవాడు, మనం సహవాసం చేస్తున్నవాడు ఎవరో ఆయన ఉద్దేశం మన మీద తెలుసుకోకపోతే ప్రియులారా, మన క్రైస్తవ జీవితం సాఫీగా వెళ్ళదు. ఇంకొక మాట చెప్పి నేను మీకు ఇస్తాను. హగ్గయి గ్రంథము, అందుకే కీర్తనాకారుడు ఒక మంచి మాట అంటాడు, గుండ్రు చెదిరిన వారికి గాయములు కడతాడట. ఆయన క్వాలిఫికేషన్ చూడండి, ఆయన చెప్తున్నాడు, గుండె చెదిరిన వారికి ఆయన గాయములు కట్టును. మరో మాట ఏంటంటే, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటున్నాడు ఒక ఆయన. ఎందుకు స్రవిస్తున్నాయటండి? నా మూర్ఖత వల్ల కలిగిన గాయములు, నీ స్వయం అపరాధం అనేకమైనవి ఉంటాయి, గాయములు దుర్వాసన కలవై స్రవించుచున్నది. చదువుతామండి, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, ముగించుకుందాం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెం చెప్తున్నాడు దేవుడు, చెప్తున్నాడు. మీకు వచ్చే కష్టాలు ఏంటో తెలిసినా, మీకు వచ్చే లేములు ఏంటో తెలిసినా, ఇవన్నీ ఏంటో తెలుసా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను, మీకు కొంచెం, అంటే మేమేం పొలాలు కట్టలేవు కదండి, ఇప్పుడు మేమేమి వ్యవసాయం గట్ట చేయం కదని అనుకుంటామేమో కాదు. దేవుడు మాట ఎక్కడి వరకు ఉంటుందంటే, ఆయన వచ్చి మళ్ళీ వెళ్ళే వరకు ఆ వాక్యం అప్డేట్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు అప్డేట్గానే ఉంటుంది. మనిషి బ్రతుకులు ఎలా ఉన్నాయట, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది. చదవండి. బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది, పనివారి కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చాలండి. ఏమండి, ఇన్ని విషయాలు దేవుడు వలన కలుగుచున్నాయి. అందుకే ఆపద దినమందు యోచించండి. ప్రసంగి గారు అన్నాడు, నీడవలే నీ దినాలతో కలిసిపోతున్నాయి కదా నాన్న, అందుకని నువ్వు నా దగ్గరికి రావాలంటే నేను ఏం చేస్తున్నాను తెలిసిన, శిక్షించట్లేదు, నిన్ను శిక్షణనిస్తున్నాను. దేవుడు ఏం చేస్తాడంటే, శిక్షిస్తాడా, శిక్షణ ఇస్తాడా? శిక్షణ మాత్రమే ఇస్తాడు. ప్రియులారా, పడిపోతాం, లేస్తాం, ఎన్నో విషయాల్లో మనం ఉంటాం, కానీ దేవుడు ఏంటో మనకు తెలియాలి. ప్రియులారా, ఎన్నో విషయాలు మనల్ని దాడి చేస్తూ ఉంటాయి, మనం పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, కానీ దేవుని వాక్యం పట్ల మనం బలపడాలి. బలపడి ప్రియులారా, దేవుడు వలన దేవుడికి మన మీద ఉన్న ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోకపోతే మనం క్రైస్తవ జీవనాన్ని నడిపించలేం. ప్రియులారా, దేవుడు ఆయన వినికిడులో ఈ వాక్యాన్ని దీవించును కాక. లేచి నిలబడదాం. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. ప్రార్థన చేసుకుందాం. మరి చాలా చక్కగా వివరంగా మరి చాలా మంచి వర్తమానాన్ని ప్రభు మనకిచ్చారు. దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కారము చేయుట అసంభవము. ఒకవేళ మనకి ఏదైనా కీడు జరిగినా, కష్టం కలిగినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, అది మన శిక్షణ కొరకే, అది మన మేలు కొరకే, అది మన సిద్ధపాటు కొరకే, అది మన యొక్క ఆశీర్వాదం కొరకే, అది మనం సాక్ష్యంగా ఉండడం కొరకే. కనుక ఆ దేవుడిని మనం పంచాయతీ పెట్టద్దు, పంచాయతీలోకి లాగొద్దు. దేవుడు అన్యాయం చేస్తాడండి, దేవుడు కీడు చేస్తాడండి. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? దేవుడు ఉంటే ఎలాగెందుకు జరుగుతుంది? దేవుని బిడ్డలారా, అది అజ్ఞానము.
విజ్ఞానం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయుట అసంభవము. దేవుడు ఎప్పుడు సర్వశక్తుడు దుష్కారము చేయుట అసంభవము. హల్లెలూయా. విష్ణుబాబు గారికి వందనాలు, మీ అందరికి కూడా వందనాలు. మళ్ళీ రేపటి దినం మనం కలుసుకుందాం.